వచ్చి ఉన్నారు కనుక వారిద్దరు అంగీకరించారు. ఇక్కడికి వచ్చినటువంటి మీకు అందరికి కూడా ఒక ప్రకటన, ఆఖరి ప్రకటన ఇది. వీరిద్దరూ వివాహమాడరాదని న్యాయ సమ్మతమైనటువంటి హేతువు ఒకవేళ ఏదైనా ఉన్న ఎడల దానిని ఇప్పుడే తెలియపరచవలెను. లేని ఎడల మరెప్పటికి ఊరుకుని ఉండవలెను. సభంతటికి కూడా ఒక ప్రకటన. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునటం మీకు ఇష్టమా కాదన్నది ఇక్కడ పరిచి, వివాహం ఆడరాదని ఒకవేళ ఏదైనా హేతు మీకున్నట్లయితే దాన్ని ఇప్పుడే తెలియపరచాలి. లేని ఎడల మరి ఎప్పటికీ మీకు అందరికీ అంగీకారమే అని నేను నమ్ముతున్నాను. మరి ఈ సమయం అందు మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు, అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు. అబ్బాయి తల్లిదండ్రులు స్పీడ్గా రావాలి. బాబా గంగరాజన్ రమ్మని, గంగేన్ రమ్మన్. ప్రేమానురాగాలు పంచటి గృహమై బాబు రావాలి. స్పెషల్ గెస్ట్ పిలిచినట్టు పిలవాల్సి వస్తుంది. మీ అబ్బాయి మీరు, మీ అమ్మాయి మీరు నిల్చోండి. వైవాహిక జీవనం ఇబుడే సుగంకితం, ఇది కమనీయ కళ్యాణ రాగం. అనురాగ జీవనం అభిమానులందించు దీవెనగా. ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మాయికి ఏమవుతారు మీరు? అమ్మాయికి కాదు, అబ్బాయికి ఏమవుతారు మీరు? తండ్రిరా? అమ్మాయి శ్రావణికి ఇచ్చి పెళ్లి చేయడానికి మీకు ఇష్టమేనా? నీకు బాగా ఇష్టం. వీరిద్దరికి వివాహాన్ని జరిగిద్దాం. కొంచెం ముందుకు రండి. వల్లూరి సురేష్ అని నేను, పైడిమల్ల శ్రావణి అని నిన్ను, పైడిమల్ల శ్రావణి అని నిన్ను. అదే అమ్మాయికి చూసి చెప్పినా, నువ్వు కూడా చూడమ్మా. ఇది మొదలుకొని చెప్పుకుని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసా బాబు? ప్రమాణం. ఎవరితోని? నువ్వు పట్టుకురా. పైడిమల్ల శ్రావణి అను నేను, ఆయనకి చూసి చెప్పమ్మా. వల్లూరి సురేష్ అను మిమ్మలను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగిద్దునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? ఎవరితోని? సురేష్ గారితో అనాలి. ఇందాక అయ్యగారు చెప్పారు కదా అను. వెరీ గుడ్. మనుజావతారునకు
సంగీత సార్థములకు అందిస్తున్నాం. సంధ్యారా ప్రభువునకు సంధ్యారా ప్రభువునకు దేవాధిపతికి అంటే ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను నీకు ధరింపజేయుచున్నాను మరియు మరియు నా శరీరముతో నా శరీరముతో నిన్ను గణపరిచి నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి నా ఆస్తి అంతటికి దేనికి ఆస్తికి నిన్ను పాలి భాగస్తురాలనిగా నిన్ను పాడే భాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. చేసుకొనిచున్నాను. అంతటికి నా ఆస్తి అంతటికి మిమ్మలను మిమ్మలను పాలి భాగస్తునిగా పాలి భాగస్తులుగా చేసుకొనుచున్నాను. చేసుకొనిచున్నాను. మొత్తం నీ ఆస్తి అంతటికి ఆయనే, ఆయన ఆస్తికి నువ్వే, నీకు ఆయనే, ఆయన నీకే, మీరిద్దరూ ఒకటే దినము నుంచి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ ప్రమాణములను దీవించును గాక. అబ్బాయి కూడా అమ్మాయికి ఉంగరం తెచ్చాడు, బంగారు ఉంగరం. ఈ ఉంగరం పెట్టాను, ప్రమాణాలు అయిపోయి ఉంగరం పెట్టే, అమ్మాయికి ఉంగరం పెట్టే. ఈ పూలమాలలు వేసుకున్నట సూచన ఏంటంటే వీరిద్దరిని ఒకరి జీవితంలోనికి ఒకరు ఆహ్వానించుకుంటున్నారు. మీరు నా కొరకు, నేను మీ కొరకు, మనిద్దరం ఒకటే. మనల్ని మనం సన్మానించుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి. ఇదే గౌరవాన్ని ఈనాడు ఒకరిని ఒకరు పూలమాలలు ఎలాగైతే వేసుకుంటున్నారో, రెడీ 1 అమ్మా, రెడీ 1 2 3 అయితే ఏసై కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. వల్ల శ్రావణికిని దేవుని సముఖమందుని సభ ఎదుటను ఒకరికి ఒకరు ప్రమాణములు చేసి ఉన్నారు కనుక వీరిద్దరు భార్య భర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరిద్దరూ భార్య భర్తలని ప్రకటన చేయుచున్నారు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. దేవుడు వీరిని ఆశీర్వదించును గాక. ఇద్దరు కాదిక, వీరిద్దరు ఒకటే. వీరిద్దరు భార్య భర్తలని ప్రకటన చేయుచున్నాము. ఆమేన్. బాగున్నాక ఓకే, లేదు మళ్ళీ స్టేజ్ మార్చినాక లేదు. ప్రార్థన చేసుకుందాం. అమ్మ స్వర్లతమ్మ గారు మీరు కూడా రండి. అంటే స్త్రీని గాను పురుషుని గాను మీరు ఎలాగో రీతి కలుగు చేసి